వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎక్కడి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇంటి స్థలాల ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లో జరిగే ప్రెస్ మీట్ లో ఈ నెలలో తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త అందిస్తామని పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రకటనకు ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నుంచి ఇంటి స్థలాలు పెన్షన్లకు అనుకూలంగా వచ్చిన తీర్పు శుభసూచకమని పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఉద్యమకారులలో కొత్త ఆశలు కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేండ్ల కుమారస్వామి, పాకాల మల్లారెడ్డి, వైకుంఠ శ్యామరావు, బాబురావు, మిల్కూర్ మల్లారెడ్డి, నాగిరెడ్డి, రాజేందర్ మల్లాడి, మల్లారెడ్డి, నీల నాగరాజు, నవీన్, సమ్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. ఒక 8 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం కొరకు ఆ రోజు ఆంధ్ర పాలకులను మెడలు వంచి తెలంగాణ సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించడానికి ఆధ్వర్యంలో 8 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఈ మధ్యలోనే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ మంత్ లోపలనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న తెలంగాణ ఉద్యమకారులు హైకోర్టులో ఒక పిల్ వేసిన సందర్భంగా హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులను వారికి రావాల్సిన ఇంటి స్థలమే కాదు, పింఛనే కాదు, ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వవలసిందిగా కూడా ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమకారుల కృషి అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తెలంగాణ ఉద్యమకారులారా, ఆ రోజు విద్యార్థులైతే వారి చదువులను తృణప్రాయంగా పెట్టి, ఒక పక్క వ్యాపారాలను పక్క పెట్టి, ఒక పక్క రైతాంగం వాళ్ళను పంటను లెక్క చేయకుండా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం ఫలితమే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇంకొకటి కూడా మీ అందరం కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ హైకోర్టులో కానీ అదేవిధంగా గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టే కాకుండా ఇంకా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు పోరాటం ఎవరైతే చేసిరో వాళ్ళందరూ కూడా గుర్తించడానికి ఒక కమిటీ చేసేదాకా కూడా నిర్వీర్యంగా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం కూడా రానున్న రోజులలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా, ఎందుకంటే ఇప్పటికైనా మీరు సబ్బండ వర్గాలు దాదాపు ఆధ్వర్యంలో ఇచ్చిన హైదరాబాద్ కార్యక్రమాలలో కానీ లేకుంటే అందరినీ కూడా ప్రతి రాజకీయ నాయకుడిని మెమోరాండం ఇచ్చుడు కానీ, పాదయాత్ర కానీ, రిలే నిరాహార దీక్షలే కావచ్చు, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులో మనం మెమోరాండం కానీ, లేకుంటే అదేవిధంగా కలెక్టర్ల ముందు మన నిరాహార దీక్షల ఫలితం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులున్న అన్ని పార్టీల నాయకులకు మేము తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఒక అప్పీల్ చేస్తున్నా. ఇప్పటికైనా కూడా మనందరి కృషి ఫలితమే కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజులలో ఇంకా కూడా ఇది చూసే మనం మురిసిపోకుండా ఇంకా మనకు రావాల్సిన ఏవైతే బస్ పాసే కావచ్చు, రైల్వే పాసే కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్సే కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్సే కావచ్చు, ఇట్లాంటివి కూడా తెలంగాణ ఉద్యమకారులకు మనకు రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి పోరాటం చేసి ఆధ్వర్యంలో మనందరం కూడా సాధించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.